హాయ్ అండి, ఈరోజు సున్నుండలు చేద్దామని ఇలా దూరగా వేయించాలి. మాడిపోతే మళ్ళీ ఆ టేస్ట్ మనకి రాదు, సున్నుండ టేస్ట్ బాగోదు. నేనైతే అందాజు పప్పు వేయించానండి, కొలత ఏం పెట్టలేను. మీకు కావాలంటే కొలత కూడా పెట్టుకోవచ్చు. ఒక గ్లాసు పప్పుకి 2 గ్లాసుల చక్కెర పెట్టి వాడచ్చు, మీరు చేసుకోవచ్చు సున్నుండలు. నేను అందాజు పోసాను. పప్పు ఒకసారి విడిగా మిక్సీ పట్టాలి, తర్వాత చక్కెర ఒకసారి విడిగా పట్టాలండి. ఇలాచీ కూడా, చక్కెర కూడా అయిపోయింది, పొడి మెత్తగా పట్టుకోవాలి. ఇది కూడా ఏముంది ఫ్రెండ్స్, అయిపోయింది. ఇప్పుడు ఇది కూడా ఇది చక్కెర పొడి ఇప్పుడు ఇందులో వేసేసుకొని తర్వాత ఈ నెయ్యి అందులో పోసి కలుపుకోవడమే. ఇక సింపుల్ ఫ్రెండ్. తర్వాత నెయ్యి ఇందులో పోసి కలిపేసేసుకొని ఉండలాగా చేసేసేయడమే. చూసారా ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇలా నెయ్యి మనకి కావాల్సిన కొని చేతితోటి మన చూసారుగా ఫ్రెండ్స్, ఇలా చేతితోటి ఉండలు చేసేసుకోవడమే. సింపుల్ ప్రాసెస్ అయిపోయింది. చిన్నపిల్లలకి మినపప్పుతో బలం, నెయ్యి మినపప్పు చాలా బలం. చిన్నపిల్లల కోసం ఈవినింగ్ స్నాక్స్ లాగా తినొచ్చు, మనమైనా తినొచ్చు, మన ఇష్టం. ఈ సైజ్ జాలు. చూసారుగా ఫ్రెండ్స్, సింపుల్ ప్రాసెస్ అయిపోయింది. అచ్చం నెయ్యితోటి చేసుకోవచ్చు. చూడ్డానికి చూడండి అంత బాగున్నాయి. వీలైతే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. జ్యోతి గారు ఎలా ఉందండి? బాగుందండి. బాగుందా? ఓకే, థ్యాంక్ యూ.